జనరల్గా చాలామంది పేషెంట్స్ పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్ అంటే గర్భసంచి కిందికి జారడాన్ని పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్ అంటారు. పేషెంట్స్ చాలా వరకు దీన్ని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే ఏదో బయటకు వస్తున్నట్టు చెప్తూ ఉంటారు. మాస్ పర్ వెజైనా అంటారు. మోస్ట్లీ ఈ పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్ అనేది 40 to 50 మెనోపాజ్ దాటాక చూస్తూ ఉంటాము. సో పేషెంట్స్ టిపికల్గా ఎలా చెప్తూ ఉంటారంటే సిమ్టమ్స్ ఏదో కిందికి జారినట్టు, మాస్ పర్ వెజైనా, దాంతోపాటు యూరిన్ లో నియంత్రణ అంటే ఊరికి ఫ్రీక్వెంట్గా యూరిన్ రావడం, యూరిన్ వెళ్ళేటప్పుడు ఇబ్బందిగా ఉండడం, బ్యాక్ పెయిన్తో చెప్తూ ఉంటారు. అలాగే కొంతమందికి కాన్స్టిపేషన్ ఇలాంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాము. సో ఈ పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్ ఏ కారణాల వల్ల వస్తుందనేది మనం చూసుకున్నట్టయితే చాలా వరకు రిపీటెడ్గా నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళకి, దాంతోపాటు డెలివరీలో ఏదైనా డిఫికల్టీ ఉన్నా, అలాగే కొల్లాజన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, అలాగే గర్భసంచి పట్టు జారడం, ఇలాంటి కారణాల వల్ల మనకి ఒక ఏజ్ వచ్చాక గర్భసంచి అనేది కిందికి జారడం కనిపిస్తూ ఉంటుంది. దీంతోపాటు గర్భసంచి జారడంతో పాటు పక్కన ఉన్న మూత్రం సంచి జారడం, అలాగే వెనక ఉన్న పేగులు కూడా జారడం దీంతోపాటు చూస్తూ ఉంటాం. సో ఇలా పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్ ఉన్నప్పుడు వెంటనే మీకు నియర్ బై ఉన్న గైనకాలజిస్ట్ని సంప్రదించి కారణాలు ఏంటనేది విశ్లేషించుకొని దాని ద్వారా సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ ప్రొలాప్స్ అనేది మనము ప్రివెంట్ చేయొచ్చు.